మార్కెట్లో ఎప్పుడు ఏ పంట దిగుబడులకు గిరాకీ ఉంటుందో అప్పుడు ఆ పంట దిగుబడి వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. అలాంటి పంటలు పండిస్తే రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఇందుకు నిదర్శనమే అనంతపురం జిల్లాలో ఓ రైతు సాగు చేస్తున్న చామంతి సాగు. అన్ సీజన్లో చామంతి సాగుకు శ్రీకారం చుట్టి తక్కువ పెట్టుబడితో మంచి నికర ఆదాయాన్ని పొందుతున్నారు. అన్ సీజన్లో కృత్రిమ కాంతితో చామంతి పూల సాగు విధానాన్ని అమలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. సాధారణంగా జూన్, జూలై నుంచి చామంతి పూల సాగు చేపడతారు రైతులు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో శాఖీయోత్పత్తి జరుగుతుంది. నవంబర్ నెల నుంచి పూలు కోతకు వస్తాయి. అయితే రైతులందరూ ఈ సీజన్లో ఒకేసారి సాగు చేయడం, దిగుబడులు ఒకేసారి మార్కెట్లోకి వస్తుండడం వల్ల ఒక్కోసారి గిట్టుబాటు ధర లభించదు. ఈ సమస్యను అధిగమించి వేసవిలో పూల దిగుబడి వచ్చేలా కృత్రిమ కాంతిని ఉపయోగించి దిగుబడులు తీస్తున్నారు అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఏ కొండాపురం గ్రామానికి చెందిన రైతు చంద్రశేఖర్. రైతు చంద్రశేఖర్ 12 ఏళ్లుగా పూల సాగు చేస్తున్నారు. స్టార్ వైట్ చామంతి రకాన్ని కలకత్తా నుంచి ఒక్కో మొక్కను ₹4 వెచ్చించి ఎకరాకు 25,000 మొక్కల చొప్పున 3 ఎకరాల్లో నాటారు. అందరిలా కాకుండా అన్ సీజన్లో విడతల వారీగా పూల దిగుబడిని తీసేందుకు నవంబర్, డిసెంబర్, జనవరిలలో ఒక్కో ఎకరం చొప్పున నాటారు. అయితే చామంతిలో శాఖీయోత్పత్తిలో కొమ్మలు బాగా రావడానికి పగటి సమయం ఎక్కువగా ఉండాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి సమయం తక్కువగా ఉంటుంది. శాఖీయోత్పత్తిని పెంచుకోవడానికి పగటి సమయం సరిపోకపోతుండటంతో కృత్రిమంగా పగటి సమయాన్ని పెంచుకునేందుకు విద్యుత్ బల్బులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నవంబర్లో నాటిన మొక్కల నుండి దిగుబడులను తీస్తున్నారు. ఇది వచ్చేసి స్టార్ వైట్ 4 ఎకరాలు నాటినా. క్రైశాంతం అంటారు. మొక్కలు కలకత్తా నుంచి తెచ్చుకున్నాం. ₹4 పడుతుంది ఒకటే. ఇక్కడ నుంచి తెచ్చి ఒక వెరైటీ వేసినాం. పర్లేదు సార్, ఆశాజనకంగా ఉంది. రేట్లు కూడా మొక్కకు ఎకరాకు వచ్చేసి 25,000 పడతాయండి. మొక్కకు 1 ఫీటు, బెడ్కు 2 ఫీట్ గ్యాప్. మనకు 90 డేస్ స్టార్ట్ అయిన పూలు 1 మంత్. మొక్కలు లైటింగ్కు టోటల్ వచ్చేసి 3 lakhs దాకా అవుతుంది. మొక్కలు వచ్చేసి 25,000 వేస్తాము. మొక్కలకు 1 lakh, లైటింగ్కు 1 lakh, మెయింటెనెన్స్ ఖర్చులు 1 lakh. లైటింగ్ అనేది లాంగ్ పీరియడ్ తక్కువ ఉంటుంది, షార్ట్ పీరియడ్ టైం ఇది, వింటర్ టైం. అందుకోసం ఫాస్ట్గా గ్రోత్ కోసం వేస్తాం. లైటింగ్ వెళ్ళడం వల్ల మొక్క గ్రోత్ వస్తుంది, పువ్వు బాగా మొక్క గ్రోత్ వస్తుంది. అర్లీగా రావాల్సిన మొగ్గ రాకోకుండా గ్రోత్ ప్లేస్లో ఉంటుంది. దానికోసం మొక్క లైటింగ్ వాడతాం. అందులంటే అనుకూలంగా ఇప్పుడు పెస్ట్ ఎక్కువ ఉంది సార్. త్రిప్స్, తెల్లదోమ భయంకరంగా ఉంది. వీక్లీ 2 times కంపల్సరీ స్ప్రే చేసుకోవాల్సింది. స్ప్రే చేసే స్ప్రే వెరైటీలు అవి డ్రిప్పులో వదులుకోవాలి. డ్రిప్పుల్లో వచ్చేసి NPKలు, పొటాసు అవి ఇచ్చుకోవాలి రెగ్యులర్గా. స్ప్రే వచ్చేసి ఇంకా దీనిలో కొట్టుకోవాలి ఫెస్ట్కి అంతా. లాస్ట్ 2 years బాగుండే. లాస్ట్ 2 years కరోనాతో చాలా దెబ్బతింది. ఈసారి బాగుంది. 5 నుంచి 6 టన్నుల వరకు వస్తాయండి. సీజన్ కాకుండా చేసేదానికి లైటింగ్ ఇవన్నీ చేసేదండి. వీటికి లాస్ట్ సీజన్ ఎండ్ అవుతుంది. మనకు ఏప్రిల్కి లాస్ట్ సీజన్, మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. అన్ని రకాలు ఉంటాయి. ఈసారి నేను వెయిట్ వేసిన ఎక్కువ. ఈ డెకరేషన్ కడతారు ఎక్కువ. డెకరేషన్ వెరైటీది. మాల్ వెరైటీస్ కూడా ఉన్నాయి కదా. మార్కెటింగ్ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఎక్కువ. లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మనం చేసేది ఖచ్చితంగా చేయాలి. మనం దానికి పెట్టేదాన్ని ఖచ్చితంగా చేసుకుంటూ వచ్చేస్తే లాభాలు ఉండేవి ఉన్నాయి. నష్టపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 2 ఉన్నాయి. ఒక సంవత్సరం వచ్చిన పంట రాకపోవచ్చు. అది ఒకటి ఉంది. ఫస్ట్ వచ్చి మెయింటెనెన్స్ మెయిన్. అది ఏమాత్రం అప్ అండ్ డౌన్ చేసినా వెళ్ళిపోతుంది, లాస్ వస్తుంది. అంటే 1 monthలో 4 tons నుంచి 5 tons వరకు వచ్చేస్తుంది. అంటే మనకు టైం బట్టి మన మార్కెట్ గిరాకీని బట్టి కోసుకోవాల్సింది. గిరాకీ తక్కువ ఉన్నప్పుడు తగ్గించుకోవాలి, ఎక్కువ ఉన్నప్పుడు కోసేసుకోవాలి. ఈ వెరైటీకి అయితే, లైటింగ్ వెరైటీకి అయితే 3 lakhs పైన అవుతుందండి. మామూలు దానికైతే లైటింగ్ అవసరం లేకుండా సీజన్ వేస్తే 1 lakh. మళ్ళీ ఈ డ్రిప్ ఇరిగేషన్ ఈసారి సబ్సిడీ లేక డ్రిప్ ఖర్చు పెరుగుతుంది. ఒక ఎకరాకు 70,000, 80,000 అది వస్తుంది. 4 lakh దాకా వస్తుంది టోటల్ అంతా. పెట్టుబడి పోయి 2 లక్షల కాడికి ఏమైనా మిగిలితే సంతోషం. మనకేమంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైటింగు, ఒక డ్రిప్ ఇరిగేషను, టోటల్ ఇవన్నీ వన్ టైం కాబట్టి అది 3-4 years కడుపుతావు కాబట్టి దానికి మనకు వేసుకోవాల్సిన 2 lakhs, 3 lakhs వేసుకుంటాం. మిగతావన్నీ అలాగే ఉంటాయి కదా, దానికోసం.
10 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది, తిరుగుతున్నాము బెంగళూరు అక్కడంతా చూసుకొని వచ్చి పోతాను. కలర్స్ అంటే మాకు ఇక్కడ ఎక్కువ నాటేది పేపర్ వెయిట్ వస్తుంది. ఈ వెరైటీస్ అయితే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను సాగు చేసుకుంటాను. ఇంకా ఇంతవరకు అయితే తక్కువ చేయను. మిగతాటి వంద ఎక్కువ ఉంటే పేపర్ వెయిట్, ఐశ్వర్య ఇవి ఎక్కువ ఉంటాయి. ఎకరాకు 3 లక్షల రూపాయల చొప్పున 3 ఎకరాలకు 9 లక్షల పెట్టుబడి పెట్టారు రైతు చంద్రశేఖర్. ఎకరాకు 6 టన్నుల వరకు దిగుబడిని తీస్తున్నారు. వచ్చిన పూలను హైదరాబాద్ గుడిమల్కాపూర్ పూల మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రస్తుతం పూల దిగుబడి తక్కువగా ఉండటంతో మార్కెట్లో కిలో ధర 400 వరకు పలుకుతున్నాయి. సరాసరి కిలో 250 రూపాయల చొప్పున పలికినా ఎకరాకు 15 లక్షల ఆదాయం. పెట్టుబడి 5 లక్షలు వేసుకున్నా 10 లక్షల ఆదాయం పొందుతున్నారు రైతు. తోటి రైతులు కూడా ఇలాంటి తెలివైన వ్యవసాయం చేస్తే ఇక నష్టాలు దరిచేరవు.